ఫోక్సో యాక్ట్కు సంబంధించి అమ్మాయి వయసును దృష్టిలో పెట్టుకుని అమ్మాయి ఫోటోలు కానీ కుటుంబ సభ్యుల యొక్క ఫోటోలు కానీ ఎక్కడా ప్రచురించకూడదు, మీడియాలో చూపించకూడదు. వీటన్నిటిని దాటుకుని సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్లో అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో భగీరథ్తో సన్నిహితంగా ఉన్నటువంటి అమ్మాయి ఫోటోలు ఏ విధంగా బయటకు వచ్చి దాన్ని మీడియాకి ఇచ్చింది ఎవరు? బాధిత కుటుంబం అయితే వాళ్ళ పరువు మర్యాదలు తీసుకునే విధంగా ఆ ఫోటోలు అయితే వాళ్ళైతే విడుదల చేశారు. మరి ఈ ఫోటోలు యూట్యూబ్ ఛానల్స్కు సోషల్ మీడియాకు ఎక్కడి నుంచి వచ్చాయి? దాన్ని ఇచ్చింది ఎవరు? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇకపై భగీరథ అరెస్ట్ అయితే లేనట్టు అన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అసలు మే 8వ తారీఖున ఫోక్సో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు పేట్ బషీరాబాద్లో నమోదైనటువంటి ఫోక్సో కేసు, దీనికి 5 గంటల ముందు నిర్మల్ పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబంపై నమోదైనటువంటి హనీ ట్రాప్ కేసు. ఈ 2 కేసుల నేపథ్యంలో దీనికి ముందు జరిగినటువంటి ఏప్రిల్ 21వ తారీఖున బాధిత కుటుంబంపై పెట్టినటువంటి కేసులో ఏముంది? అసలు ఆ కేసుపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? నిజంగా బండి భగీరథ అమాయకుడే అయితే, బండి సంజయ్ చెప్తున్నట్టు అమాయకుడే అయితే ఏప్రిల్ 21వ తారీఖున పెట్టినటువంటి కేసులో ఎందుకు బాధిత కుటుంబంపై చర్యలు తీసుకోలేదు? అసలు ఆ ఎఫ్ఐఆర్, ఆ కేసులో ఏముంది? ఎఫ్ఐఆర్ వేశారా లేదా? ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే మరోపక్క బండి సంజయ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, తన రాజకీయంగా దెబ్బ కొట్టడానికి తనపైన తన కుటుంబం పైన కుట్ర చేస్తున్నారంటూ, తనను నమ్మాలంటూ, తన కుమారుని క్రిమినల్గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. నిజంగానే భగీరథను క్రిమినల్గా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే 2023లో దుండిగల్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్, మల్లారెడ్డి కాలేజీలో చేసినటువంటి దురాఘాతాలకు సంబంధించి, మహేంద్ర యూనివర్సిటీలో విద్యార్థులను చావగొట్టడంతో గ్యాంగ్ను వేసుకుని వెళ్ళి వారిపై దాడి చేయడానికి సంబంధించినటువంటి వీడియోలు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర కొడుతుంటే అది ఏ రకమైనటువంటి ప్రవర్తనకు నిదర్శనమో బండి సంజయ్ ఈ సందర్భంగా చెప్పాలి. ఎవరు క్రిమినల్గా మార్చే కుట్ర చేస్తున్నారు? పదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కుట్ర చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నటువంటి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శించట్లేదు? కాంగ్రెస్ పార్టీ వరకు సంబంధించి కూడా మొన్న నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి వెళ్ళిన సమయంలో కూడా ఈ కేసు జరుగుతున్న తతంగంలో కూడా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకే వేదికపై నవ్వుతూ కనిపించారు. అదే సందర్భంలో తన మిత్రుడు, సోదరుడు అన్నట్టుగా బండి సంజయ్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. మరోపక్క సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వేరు కాదు అంటూ ఆర్ఎస్ బ్రదర్స్ అంటూ జరుగుతున్నటువంటి ట్రోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా నాయకులు ఎవరు కూడా, అంటే సీతక్క, కొండా సురేఖ లాంటి మహిళా లీడర్లు ఎవరు కూడా తమ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మైనార్టీ తిరిగినటువంటి బాలిక కేసులో ఎందుకు నోరు మెదపటం లేదు? పోనీ ఇక్కడ ఏమైనా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోపక్క ఇదే కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేంద్రంలో బీజేపీపై ఘాటుగా విమర్శలు చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం సిట్ విచారణ పేరుతో బాధితురాలకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. బాలికలు, మహిళల రక్షణ కోసం, మైనార్టీ తీరనటువంటి చిన్నపిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫోక్సో కేసుపై ఇటువంటి చట్టాలపై కూడా ప్రజలకి నమ్మకం పోతే రేపు మహిళలకు, బాలికలకు, పిల్లలకు, వాళ్ళ రక్షణకు ఎవరు భరోసా? ఇది ఎక్కడికి పోతుంది అంటే ఈ చట్టాలు సామాన్యులకు ఒకలాగా, ధనవంతులకు ఒకలాగా, వారికి అనుకూలంగా ఈ చట్టాలన్నీ మారిపోతున్నాయా అన్న అనుమానం అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. మరోపక్క సోషల్ మీడియాకి సంబంధించి ఆ వీడియోలు, ఫోటోలు ఎవరి ద్వారా మీడియా చేతుల్లోకి వచ్చాయి? హనీ ట్రాప్ కేసు జరిగిందన్నప్పుడు కూడా కొన్ని ఛానల్స్లో బాధిత కుటుంబం యొక్క ఫోటోలు, వీడియోలు దర్శనమిచ్చి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఏప్రిల్ 21వ తారీఖు నమోదైనటువంటి నిర్మల్ పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి కేసు యొక్క వివరాలు ఏంటి? ఏప్రిల్ 21వ తారీఖు కంటే ముందు జరిగిన వివరాలు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి బీఆర్ఎస్ నేతలు చెప్పిన వివరాల్లోకి వెళితే 2025 డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో బాధిత మైనార్టీ తీరినటువంటి బాలికకు భగీరథ్ తన తాగే కూల్ డ్రింక్లో మత్తు పానీయాలు కలిపి, మత్తు పదార్థాలు కలిపి తనపై అఘాయిత్యం చేశాడని చెప్పి ఫోక్సో కేసు నమోదైంది.
వాస్తవానికి మైనారిటీ తీరకపోతేనే పోలీసులు కూడా పోక్సో కేసు నమోదు చేస్తారు. దీన్ని ప్రత్యేకించి సాక్ష్యాలు అవసరం లే. ఇప్పుడు సిట్ విచారణలో జరుగుతున్నట్టుగా సాక్ష్యాలు అయితే అవసరం లే. అమ్మాయి వాంగ్మూలం, అక్కడ ఉన్నటువంటి వాట్సాప్ చాటింగ్లు, వీడియోలు, ఫోటోలుగా కూడా ఎవిడెన్స్గా పరిగణిస్తారు ఈ కేసులో, ఈ చట్టంలో. అయితే అది జరిగిన తర్వాత అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. దీనికి కారణం ఏమిటి అంటే, వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు సోషల్ మీడియా వచ్చిన కథనాలని ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వాళ్ళ కుటుంబానికి పరిచయమైనటువంటి భగీరథ్ తన ఫ్రెండ్స్తో బెట్టింగ్ వేసి, కేవలం తన ఫ్రెండ్స్తో బెట్టింగ్ వేసి ఆ అమ్మాయిని ఎలాగైనా పడగొడతాను అంటే, ఆ అమ్మాయి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అని, చాలా కామ్ గోయింగ్ అని, ఒక రకమైన ఖచ్చితత్వమైనటువంటి మనస్థితి కల మనిషి అని చెప్పి వచ్చినటువంటి ఆ యొక్క వ్యాఖ్యల నేపథ్యంలో తన ఫ్రెండ్స్తో ఖచ్చితంగా నేను అమ్మాయిని పడగొడతాను అన్నట్టుగా ఛాలెంజ్ వేసి వాళ్ళ కుటుంబానికి దగ్గర సన్నిహితం పెంచుకుని వారి ఇంటి పార్టీలకు వెళ్ళి, వాళ్ళతో పాటు ఆలయాలకు వెళ్ళి తన ఒక బుద్ధిమంతుడిగా చూపించి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఉద్దేశపూర్వకంగా తన జీవితంపై దెబ్బ కొట్టాడు. జరిగింది ఇదే. అనంతరం డిసెంబర్ 25, 2025 31వ తారీఖున సంఘటన జరిగిన తర్వాత జనవరి మధ్యలోనే, ఆ తర్వాత కూడా 2 సార్లు ఆమెపై అగత్యాన్ని పాల్పడ్డాడు. జనవరి మధ్యలో మాత్రం ఈ విషయం తన తండ్రికి తెలిసిపోయింది. అంటే బండి సంజయ్ గారికి తెలిసిపోయిందని, తన మందలిస్తున్నాడని, ఇకపై నిన్ను కలవటం కుదరదంటూ బ్రేకప్ చెప్పేశాడు. ఒక్కసారిగా ఈ పరిస్థితిని జీర్ణించుకోలేనటువంటి అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసింది 2 సార్లు. కొద్దిగా స్థితిమంతులు కావడంతో తల్లిదండ్రులు అమ్మాయి దగ్గర నుంచి విషయం తెలుసుకున్నారు. డాక్టర్స్ ద్వారా వైద్య సంప్రదింపులు జరిపారు. ఆ రకంగా అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చిన సమయంలో మరో వార్త ఆ కుటుంబానికి కదిపేసింది. ఏంటంటే, ఈ బండి సంజయ్ కుమార్, బండి భగీరథ్ ఆ అమ్మాయితో చనువుగా ఉన్నటువంటి, ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి ఫోటోలు, చనువుగా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు తన ఫ్రెండ్స్కి చూపిస్తూ తన ఛాలెంజ్ నెరవేర్చుకున్నట్టుగా తన గొప్పలు చెప్పుకుంటున్నాడని ఫోన్ ద్వారా ఆ కుటుంబానికి తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మరోసారి తన కూతురు డిప్రెషన్లో పోయింది. ఇదే విషయంపై ఒక మధ్యవర్తి ద్వారా సంప్రదింపులు చేస్తూ బండి సంజయ్కి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఏప్రిల్ 21వ తారీఖున బాధిత కుటుంబంపై నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ తర్వాత 22వ తారీఖు నుంచి జరిగినటువంటి పరిణామాలు, బండి సంజయ్ ఇంటికి వెళ్ళటం, నేరుగా అమ్మాయి, ఆ బాధింపబడినటువంటి అమ్మాయి ఆ ఫోటోలు, వీడియోలు బండి సంజయ్కి చూపిస్తే బండి సంజయ్ చాలా దుర్మార్గంగా ఆమె యొక్క తల్లిని, ఆ అమ్మాయిని, నీ కూతురు ఎంతమందితో తిరిగిందో నాకేం తెలుసు, ఇలాంటి ముచ్చట్లు నా దగ్గర పెట్టవద్దు, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అన్నట్టుగా బెదిరించి పంపించేయటం. గత్యంతరం లేని పరిస్థితుల్లో మే 8వ తారీఖున, ఇక్కడ ఉన్నది తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, బీజేపీ ప్రభుత్వం కాదు కదా, తమకు న్యాయం జరుగుతుందని భావించి మే 8వ తారీఖున పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది జరిగిన కథ. అయితే పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేశారంటే లేదు. ఈ విషయాన్ని పై వరకు చేరవేసి సంప్రదింపులు జరిపి సుమారు 8 గంటల పాటు వాళ్ళని అక్కడ వెయిట్ చేయించి, రేపు మోడీ సభ జరుగుతుంది, మీరు న్యాయం చేయకపోతే మేము అక్కడికి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడతాం అన్నట్టుగా వాళ్ళు వార్నింగ్ ఇస్తే, అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేయడం జరిగింది. పోక్సో కేసుకు సంబంధించినటువంటి అమ్మాయి యొక్క ఏజ్ దీంట్లో ముఖ్యమైనటువంటి ఆధారం. పోక్సో కేసులో సంబంధించి ఈ అమ్మాయి వీడియోలు, చాటింగ్లు ఇవి కూడా ముఖ్యమైన ఆధారం. వీటిని పరిగణనలో తీసుకుని అతను అరెస్ట్ చేయాలి తప్ప, ఇప్పుడు సిట్ విచారణ పేరుతో ఇంకా జరిగిందా లేదా అంటూ జరుగుతున్న జాప్యం, మరోపక్క హైకోర్టులో దీనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పి వేసినటువంటి పిటిషన్, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు జరగబోయేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు బండి భగీరథ అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సోషల్ మీడియాలో తనపై, అంటే బండి సంజయ్ గారు చెప్తున్నారు కదా, తన కుమారుడిని క్రిమినల్గా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుందని. అవన్నీ తట్టుకోలేక ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ చూసి తట్టుకోలేక అనారోగ్యానికి గురయ్యో, డిప్రెషన్కి పోయి ఏదో చేసుకుని హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. దానివల్ల అరెస్ట్ మళ్ళీ కొంతకాలం జరగబోయేది ఇదే. మళ్ళీ కొంతకాలం అవుతుంది. 10 రోజులు ఆ కుటుంబం యొక్క పరువు, అమ్మాయి యొక్క పరువు ఫోటోలతో పాటు వీధిలో పెట్టి మెల్లగా అతను అరెస్ట్ చేయకుండా ఈలోపు అతనికి బెయిల్ వచ్చేలా చేసి, లేదంటే కాంప్రమైజ్ చేసి ప్రయత్నాలు చేసి, ఇవన్నీ చేసి ఒక బలమైనటువంటి చిన్నపిల్లల యొక్క, మైనారిటీ తీరనటువంటి యొక్క మహిళలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పోక్సో చట్టాన్ని పూర్తిగా సమాజంలో దీని మీద నమ్మకం లేకుండా పోయే విధంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది.
దీంట్లో ప్రముఖ పాత్ర ఏదన్నా ఉందంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న గవర్నమెంట్ది అని చెప్పాలి. ఎందుకంటే సామాన్యులకు ఒకలాగా, స్థితిమంతులకు ఒకలాగా అన్నట్టుగా చట్టం మారిపోతే రేపొద్దు చట్టాలపై గౌరవం ఉండదు. ఆయనపై వస్తున్నట్టు విమర్శలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి. హోంశాఖ కూడా ఆయన దగ్గర ఉంది. పోలీసు ఉన్నతాధికారులపై సిట్ విచారణ చేయటం కాదు, ఇమీడియట్గా భగీరథ ఎక్కడున్నా సరే అతను అరెస్ట్ చేసి తీరాలి. తన కొడుకు చేసిన తప్పుకు అతనికి విచారణకి సహకరించాలంటే నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇవన్నీ జరుగుతాయా లేదో తెలియదు. సిట్ విచారణ ఇంకా జరుగుతుంది. సాక్షాత్తు ఆ విచారణలో పాల్గొన్నటువంటి రితిరాజ్ లాంటి ఆఫీసర్లే అతను పరారీలో ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. పోలీసులు ప్రజలకు ఈ చట్టంపై నమ్మకం కలిగిస్తారా లేకపోతే ఏం చేస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.